వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పోలవరం నియోజకవర్గంలోని గండిగూడెం చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు నరసాపురం ఎస్ఐ జయబాబు తన సొంత ఖర్చులతో లస్సీ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన శ్రమజీవులకు సేవ చేయడం ప్రతి ఒక్కరి ధర్మమని పేర్కొన్నారు. వేసవి జాగ్రత్తలు, ఆరోగ్య సూచనలు, భద్రతపై అవగాహన కల్పించారు. ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన టీ నరసాపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఎస్ఐ గారు ఎం జయబాబు గారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో గండిచెరువులో సుమారు 300 మందికి మజ్జిగ అదేవిధంగా చక్కటి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి మన సామాజిక కార్యకర్తల తరఫున గండిగూడెం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే సారు ఈ ప్రాంత ప్రజలతో మమేకమై తల్లో నాలుగుగా పనిచేస్తూ రాజమంత్రం పద్ధతిలో పోలీసు వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే సామాజిక కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాల్లో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సారు ఉద్యోగానికి మరింత ఉన్నతికి ఎదగాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని PGRS హాల్లో మత్స్యకారుల సేవల పథకం కింద వేలు నిషేధ భృతి నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు వేగేసిన నరేంద్రవర్మ రాజు, మద్దునూరి మాలకొండయ్య, రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జి అనగాని శివప్రసాద్, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. మొత్తం 14,447 మంది లబ్ధిదారులకు 28,894 కోట్ల భృతి విడుదల చేయగా నియోజకవర్గాల వారీగా లబ్ధి వివరాలను అధికారులు వెల్లడించారు. మన రాష్ట్రంలో దాదాపు 900 కిలోమీటర్ దాకా ఉన్నటువంటి తీర ప్రాంతంలో చాలా మంది మత్స్యకారుల పైన ఆధారపడి ఉంటారని, జనాభా ఎక్కువ ఉంటుందని, వారు పనిచేసే ప్రదేశాలు పరిస్థితులు కఠినమైనగా ఉంటాయి. అదే వాళ్ళు వాడే బోట్లకి డీజిల్ పైన కూడా రాయితీ మనం ఇవ్వడం జరుగుతుంది. అట్లా 2,841 బోట్లకి దాదాపు 1,89,00,000 రూపాయలు రియాయితీ ఇవ్వడం జరిగింది. ఆక్వాకల్చర్ పార్క్ అని రేపల్ నియోజకవర్గం నిజాంపట్నం మండలంలో 88.08 కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఇలాంటి బావిలో పొదుపు సంఘం వాళ్ళు చేస్తా ఉన్నారు. దానికి ఇప్పుడు మనం బే ఆఫ్ బాపట్ల అనే ఒక సింబల్ లాంటి చేశాం. అంటే మీరు గోవాకి బాపట్ల జిల్లా పోలీసు శాఖ 5వ విడత మొబైల్ రికవరీ మరియు పంపిణీ కార్యక్రమంలో 166 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో మొత్తం 1,125 ఫోన్లు రికవరీ చేయగా వాటి విలువలు సుమారు 2.25 కోట్లు అని ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించాలని, సరైన ఆధారాలు లేకుండా ఫోన్లో లాక్ ఓపెన్ చేయరాదని ఆయన సూచించారు. టెక్నాలజీ ఆధారంగా ప్రత్యేక బృందాల ద్వారా ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా మిస్ అయినటువంటి మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొత్తం 166 మొబైల్ ఫోన్స్ కాస్ట్ వర్త్ 33,20,000 రూపాయల విలువైనటువంటి 166 థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్, అదేవిధంగా మిస్ అయినటువంటి మొబైల్స్ ని రికవరీ చేసి ట్రేస్ చేసి రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్నటువంటి బాధితులకు ప్రజలకి అందజేయడం జరుగుతుంది. అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల నుంచి దగ్గర కూడా మొబైల్స్ ని పర్చేజ్ చేయకూడదు. ప్రజలకి ముఖ్యంగా చాలా మంది పబ్లిక్ ఎవ్రీడే దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ యొక్క ఆవశ్యకత అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకున్నటువంటి సంపాదనలో ఎక్కువ మొత్తంలో అమౌంట్ పెట్టి మొబైల్ ఫోన్ కొనుక్కోవాల్సినటువంటి చిన్న ఫంక్షన్ నిమిత్తం మేము ఊరు వెళ్తుండగా నా ఫోన్ పోయింది. మా పాపకి 6 నెలల టైంలో ఇక మేము ఫంక్షన్కి వెళ్ళాము, ఎలా పోయిందో తెలియదు. కానీ
ఫోన్ పోయిందని అనుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా దొరికిద్ది అని. ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేశారు, మీ ఫోన్ దొరికిందండి, బాపట్ల పోలీస్ ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చి తీసుకోండి అన్నారు. నా ఫోన్ పోయి 2.5 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ ఇవాళ రికవర్ అయ్యడం చాలా సంతోషంగా ఉంది. నా ఫోను 15 నెలల క్రితం పోయింది. నిన్న ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, మీ ఫోన్ దొరికింది, రేపు ఎస్పీ గారి ఆఫీస్కి బాపట్ల 8 గంటలకు రమ్మని. మా పాప కాలేజ్ నుంచి వస్తుంటే బండి మీద పడిపోతే ఇలా పడిన దెబ్బలు చూసుకుంటుంటే ఆ ఫోన్ ఎవరో తీసుకెళ్లిపోయారు. మహబూబాబాద్లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 70 ఎకరాల భూమి కేటాయించింది. గుమ్మడూరు సమీపంలోని సర్వే నంబర్లలో ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు హద్దులు నిర్ణయించి కళాశాల ప్రిన్సిపాల్కు అప్పగించారు. ఈ నిర్ణయంపై ప్రిన్సిపాల్ బలరాం నాయక్, సిబ్బంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల నిర్మాణానికి త్వరగా నిధులు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఇక్కడ గుండూరు శివారులో గల సర్వే నంబర్ 287లో 43 ఎకరాల 38 గుంటలు, అదేవిధంగా 281లో 26 ఎకరాల 2 గుంటలు, మొత్తం కలిపితే 70 ఎకరాల భూమిని ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఈరోజు జేఎన్టీయూ ప్రిన్సిపల్ గారికి జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు హద్దులు చూపించి పంచనామాయుక్తంగా ఆ భూమిని స్వాధీనపరచడం జరిగిందండి. ఈ కాలేజ్ 2023లో శాంక్షన్ అయింది జీవో నెంబర్ 62 ప్రకారంగా. సో ఈ రోజు మాకు రీసెంట్ గా జరిగిన కేబినెట్ సమావేశాల్లో 70 ఎకర్స్ అనేది శాంక్షన్ అయింది అనమాట. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ లో ఇక్కడ గూడూరు మండలంలో శాంక్షన్ అయిన కాబట్టి ఈరోజు మాకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు, ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు వాళ్ళ సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మా జేఎన్టీయూ స్టాఫ్ అందరం ఇక్కడ పార్టిసిపేట్ అయ్యాం. సర్వే 70 ఎకర్స్, నాట్ లెస్ దాన్ 1 సింగిల్ గుంట లేకుండా మాకు సర్వే మ్యాపింగ్, పాయింటింగ్ అన్ని చూపించారు ఈరోజు. సో దీన్ని బట్టి ఈ రోజు మనకి 70 ఎకర్స్ ల్యాండ్ మహబూబాబాద్ డిస్టిక్ కి ఇంజనీరింగ్ కాలేజ్ కి శాంక్షన్ అయినందుకు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ తరఫు నుంచి, మన ప్రజల తరఫు నుంచి, మన లీడర్ తరఫు నుంచి, మన ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీనికి అలాగే మనకి రాబోయే కేబినెట్ సమావేశాల్లో దీనికి బడ్జెట్ కూడా శాంక్షన్. బాపట్లలో వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై పెట్రోల్, డీజిల్ ధరల అంశంపై విమర్శలు చేశారు. రాష్ట్ర దివ్యాంగులు వైసీపీ నేత చల్లా రామయ్య మాట్లాడుతూ పేదలు, దివ్యాంగులు ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తమిళనాడులో ధరలు తగ్గించినట్లు ఉదాహరణ ఇచ్చి ఏపీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైసీపీ ఈ విధానాలను ఖండిస్తున్నట్లు తెలిపారు. మా వల్లే ఉన్నది అని చెప్పి గొప్పగా చెప్పి చంద్రబాబు నాయుడు ఈరోజు పెట్రోల్ విషయంలో ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు చేస్తున్నారని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. నిన్న మా అధినేత మాజీ సీఎం జగనన్న పిలుపు మేరకు బాపట్లో మాజీ ఎమ్మెల్యే కోనరావుపాటి గారి ఆదేశం మేరకు బాపట్లో కూడా మేము ప్రజల తరఫున ఈ పెట్రోల్ విషయంలో ఈ కోట ప్రభుత్వం ప్రజల తరఫున గెలవెత్తే పోరాటం నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పనిచేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, అటే పవన్ కళ్యాణ్, ఈ లోకేష్, కూటమిలో ఉన్న నాయకులు కూడా, బీజేపీ పార్టీ కూడా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎక్కడో ఎడబడిపోయిన రాష్ట్రము, అభివృద్ధి లేని రాష్ట్రం అని చెప్పి మీరు ప్రజల్ని అన్ని విధాలుగా బరువు పెట్టే పరిస్థితులకి తీసుకెళ్తున్నామని చెప్పి మేము ఖండిస్తున్నాం. దీని మేరకు తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వము వెంటనే ఈ యొక్క పెట్రోల్ విషయంలో వెంటనే 10 రూపాయలు పక్క రాష్ట్రాల్లో ఎలా పల్నాడు జిల్లా కోటప్పకొండలో జరగనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర స్థాయి యువజన విద్య, సాంస్కృతిక శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. రైల్వే కోడూరులో జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువతలో రాజకీయ అవగాహన, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ఈ శిక్షణ వేదికగా నిలుస్తుందని తెలిపారు. నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ హామీల అమలుపై కూడా ఆయన విమర్శలు చేశారు. వర్ధిల్లాలి అఖిల భారతీయ సమైక్య, వర్ధిల్లాలి అఖిల భారతీయ సమైక్య.
జయప్రదం చేయండి రాజకీయ శిక్షా తరగతులను, కోటప్పకొండలో జరిగే రాజకీయ శిక్షా తరగతులను, 1 నుండి 5వ తేదీ రాజకీయ శిక్షా తరగతులను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామంలో విశిష్ట ఎడమ ఏటిగట్టుపై ఉన్న రాళ్ల కాలువ డ్రైన్ అవుట్ ఫాలో ఫ్లూయిన్స్ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే దేవ్యవర ప్రసాద్ 2,88,00,000 నిధులతో శంకుస్థాపన చేశారు. అధికారుల సమక్షంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ జి నరసింహారావు, డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ ఆకన బాబ్జీ నాయుడు, ఎంపీపీ మల్లిబాబు, మండల నీటి సంఘాల అధ్యక్షులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అవుట్ ఫాల్స్ లూయిస్ పునర్నిర్మించుకుంటా ఉన్నాం. మన గుబ్బలి శ్రీనివాస్ గారు దీనికి నాయకత్వాన్ని వహించి, అలాగే మన బాబ్జీ నాయుడు కూడా తప్పనిసరిగా నాయకత్వాన్ని వహించి ముందుకు తీసుకెళ్ళి తప్పనిసరిగా మీరు రెస్పాన్సిబుల్గా కంప్లీట్ చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ సమావేశం. సొసైటీ భూములు కూడా ఉన్నాయి, ఎస్సీలకు సంబంధించిన వాటిని కూడా ఇంక్లూడ్ చేసి సుమారు 5,000 ఎకరాలకు నీరు అందించే కార్యక్రమాన్ని, తద్వారా భూగర్భ జలాల్ని మంచినీటితో మంచినీరు ఉండేటట్టుగా మనం ఈ భూగర్భ జలాన్ని మార్పు చేసుకోవాల్సిన అవసరం. గుర్రపటెక్క ఇలాంటివన్నీ కూడా తీసుకొని వీడింగ్ చేయటం కూడా ప్రయత్నం చేసే ప్రయత్నం. అలాగే ఉప్పు నీరు సాంద్రత తగ్గించి మంచినీటిని పెంపొందించి తద్వారా పంటలను మళ్ళీ వెనక్కి తీసుకురావాలని, అలాగే వారందరినీ కూడా. పెందుర్తి నియోజకవర్గంలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో మత్స్యకార భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకళ్ల రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొని మత్స్యకారులకు 20,000 చొప్పున భృతి అందజేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా అందించారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. వేట నిషేధ కాలం ప్రతి సంవత్సరం మత్స్యకారు కుటుంబాలకి, వేటకెళ్లే కుటుంబాలకి ప్రభుత్వం చేసే సహాయం ఉందో దాన్ని గతంలో 10,000గా ఉండేది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కుటుంబానికి 20,000 చేయటం, ఆ 20,000 కూడా గతంలో ఈ 2 నెలలు అయిపోయిన తర్వాత తీరిగ్గా ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మత్స్యకారులు వేటకి వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోయిన 5గురు కూడా వాళ్ళకి చెక్కులు ఇవ్వటం కానీ, దాంతోపాటు ముత్యాలంపాలెం అనేది మాకు ఒక స్పెషల్ గ్రామం. తిక్కవానిపాలెం కానీ ముత్యాలంపాలెం కానీ ఇక్కడ మొన్న బీచ్ ఫెస్టివల్ అనకాపల్లి ఉత్సవం చేశాం. దాని తర్వాత టూరిజం వాళ్ళకి ఆ ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా పంపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని ముత్యాలంపాలెం ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నా. నిన్ననే టూరిజం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఒక 50 లక్షల రూపాయలు ఈ టూరిజం దాని తాలూకా అందంగా తీర్చిదిద్దడానికి ఒక 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయని, అలా ఏదైతే టూరిజం స్పాట్గా చేయడానికి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలో అన్నీ కూడా చేసే విధంగా, తద్వారా ఈ స్థానికులకి ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం పాలకూరు పంచాయతీ తోటపేట గ్రామంలో చోటు చేసుకున్న వివాదాలపై రెవెన్యూ అధికారి పితాని త్రినాథరావు, కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ ఆధ్వర్యంలో పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. గ్రామంలో సామాజిక విభేదాలు, ఫిర్యాదుల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన అధికారులు రేపు ఇరు వర్గాల కౌన్సిలింగ్ ఇచ్చి సఖ్యతకు ప్రయత్నించనున్నట్లు తెలిపారు. సమస్యలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నా పేరు త్రినాథరావు అండి, తహసీల్దార్ తాళరావుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా నా మిత్రులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఇటీవల పోలేకూరులో చేరినటువంటి తోటపేట, దీనికి మీకు తెలుసు అందరికీ
సోషల్ మీడియాలోనైతే మన రికగ్నైజ్డ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలోనే విస్తృత ప్రచారం జరిగింది. పార్టీ యుగంలో లేవు, ఎవరో బాయ్కాట్ చేసి, బాయ్కాట్ అంటే మీ అందరికీ తెలుసు మిత్రులారా, ఒకరిని బాయ్కాట్ చేస్తే మా పరిసరాల్లో ఉన్నటువంటి సరిహద్దులు మంచినీళ్ళు కూడా తాకూడదు. అలాగే ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో ఉన్నటువంటి ఈ రోజు మనకు స్వతంత్రం తెచ్చినటువంటి పెద్దలు. మేము ఇలాగే ఉంటాం, మా ఇష్టం, ఇటు మీకు పని ఇటు మాకు పని, మంచిగా చెప్పి మేము కౌన్సిలింగ్ ఇస్తాం. కౌన్సిలింగ్ ఇచ్చినా వినకపోతే చట్ట ప్రకారం మాత్రం మేము ఎదురుకెళ్ళిపోతాం. ఇది సోషల్ బాయ్కాట్ అంటే ఆయన సామాజిక వర్గాన్ని ఆయన వీరభద్రరావు గారు బహిష్కరించే ఇంకో సామాజిక వర్గాన్ని బహిష్కరిస్తే ఆయన బహిష్కరణ. ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్ధ, దాన్ని రెండు వర్గాల మధ్య తీసుకొచ్చారు. అంటే అదొక వర్గం, ఇది ఒక 20 మంది, ఇది ఒక 20 మంది అలా తీసుకొచ్చారు. అంటే ఇద్దరు వ్యక్తులు, ఒక ఇంటి సమస్య, అది ఒక ఇంటి దారి సమస్య. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి? ఇది 2 వర్గాలు అయింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.